జ్యోతి ఎర్రాజీ. ఈమె పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో రీల్స్‌లో ఇన్‌స్టా రీల్స్‌లో అయితేనేమి, యూట్యూబ్ షార్ట్స్‌లో అయితేనేమి మారుమ్రోగిపోతా ఉంది. నిజంగంటే ఆ విజువల్స్ చూస్తే మనకే కళ్ళెమ్మట నీళ్ళు వస్తాయి. ఎంతో కష్టపడి ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె పాల్గొన్నప్పుడు సౌత్ కొరియాలో బయటంతా ఫుల్‌గా వర్షం రావడంతో ఎవరు కూడా ప్రేక్షకులు స్టేడియంలోకి రాలేదు ఆ స్పోర్ట్స్‌ని చూడడానికి, అథ్లెటిక్స్ చూడడానికి. సో అటువంటి టైంలో 100 మీటర్స్ హర్డిల్స్‌లో జ్యోతి ఎర్రాజీ పాల్గొనడం జరిగింది. ఆ విజిల్ కొట్టగానే చిరుతల లక్ష్యం వైపు దూసుకెళ్లిన జ్యోతి ఎర్రాజీ కేవలం 13 నిమిషాల లోపలే లక్ష్యాన్ని ఛేదించింది. ఇది ఒక వరల్డ్ రికార్డ్, ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్ అని చెప్పవచ్చు. హర్డిల్స్‌లో 13 సెకండ్స్ల లోపలే లక్ష్యాన్ని ఛేదించడం అంటే ఆషామాషి విషయం కాదు. ఆ లక్ష్యాన్ని ఛేదించడమే కాకుండా గోల్డ్ మెడల్ని కూడా తీసుకోవడం జరిగింది. అయితే మనం విజయం సాధించినప్పుడు మన విజయాన్ని ప్రైజ్ చేస్తూ, పొగుడుతూ పక్కన ప్రేక్షకులు కానీ, మన వాళ్ళు కానీ లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీరు జ్యోతి ఎర్రాజీ కప్ తీసుకున్న టైంలో జ్యోతి ఎర్రాజీ ఫేస్ చూస్తే తెలుస్తుంది. నిజంగంటే మన ఇండియాలో ఒలింపిక్స్ మెడల్స్ ఎందుకు రావు అంటే క్రికెట్కున్న ప్రాధాన్యత వేరే స్పోర్ట్స్కి మన ఇండియాలో ఇవ్వరు. మరి ఒలింపిక్స్కు మెడల్స్ ఎందుకు, ఒలింపిక్స్లో మన వాళ్ళకి మెడల్స్ ఎందుకు వస్తాయి? జ్యోతి ఎర్రాజీ లాంటి వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు. ఇలాంటి గొప్ప విజయాలు సాధించిన ఈ దేశంలో మనకు సరైన ప్రోత్సాహం ఉండదు అనే ఒక ఉద్దేశంతో తమ పిల్లల్ని పేరెంట్స్ అథ్లెటిక్స్ వైపు కానీ, ఒలింపిక్స్లో ఏవైతే గేమ్స్ ఉంటాయో ఆ గేమ్స్ వైపు వెళ్ళనీయకుండా ఓన్లీ క్రికెట్కి పరిమితం చేస్తూ ఉన్నారు. జ్యోతి ఎర్రాజీ ఎవరో కాదు, మన ఆంధ్రప్రదేశ్కు చెందిన వైజాగ్ అమ్మాయి. ఇది రెండోసారి ఆమె ఆసియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. ఆసియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో గెలవడం అంత ఆషామాషి కాదు. అది 100 మీటర్స్ హర్డిల్స్లో ఎంతో ఫిట్గా ఉన్న వేరే కంట్రీకి చెందిన ఆటగాళ్ళు వచ్చింటారు అక్కడికి. సో వాళ్ళను దాటుకొని సెకండ్ టైం ఛాంపియన్షిప్గా నిలవడం అంటే జ్యోతి ఎర్రాజీ నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇటువంటి జ్యోతి లాంటి అమ్మాయిలకు, అథ్లెటిక్స్కు మన గవర్నమెంట్లు హెల్ప్ చేస్తేనే వాళ్ళు ముందుకు రాగలరు. లేదంటే వాళ్ళను మనం కుంగదీసేలాగా చేసి వాళ్ళు ఇటువంటి ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ ఏవి కూడా అథ్లెటిక్స్ వైపు కానీ, ఒలింపిక్స్లో ఉండే ఏవైతే గేమ్స్ ఉంటాయో వాటి వైపు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. సో మనం ఒలింపిక్స్లో మెడల్స్ సాధించాలంటే గవర్నమెంట్ క్రికెట్ ఒకటే కాకుండా క్రికెట్లో గెలిస్తే కోట్లు ఆటగాళ్ళకి ఇస్తారు. అదే జ్యోతి లాంటి అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయిని చూసి మిగతా వాళ్ళు కూడా అథ్లెటిక్స్ వైపు వస్తారు. సో గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకు తగిన పారితోషికం ఇవ్వాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా. మన ఇండియాలో టెన్నిస్కు అండ్ బ్యాడ్మింటన్, క్రికెట్కి తప్పితే వేరే దేనికి కూడా ప్రాధాన్యత ఇవ్వరు మన ఇండియాలో. అది టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్కి కూడా అది ఎందుకు ఇచ్చారో నాకు అర్థం అవడం లేదు. ఎందుకంటే బ్యాడ్మింటన్లో పివి సింధు గెలిస్తే ఆమెకు కోట్లు ప్లాట్లు ఇవ్వడం జరిగింది, డబ్బులు ఇవ్వడం జరిగింది, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సో జ్యోతి ఎర్రాజీ లాంటి వాళ్ళకు కూడా ఎటువంటి ప్రోత్సాహం దొరకాలి అని కూడా నేను గవర్నమెంట్ను కోరుతా ఉన్నా. సో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి దీనిపైన దృష్టి సారించి ఇటువంటి ఆటగాళ్లను ప్రోత్సహించాలని కూడా నేను కోరుతా ఉన్నా.